నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వైరల్ ఫీవర్ డేంజర్ బెల్ మోగిస్తోంది. రోజురోజుకు డెంగ్యూ కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు భయపడుతున్నారు. వైరల్ ఫీవర్ తో పాటు డెంగ్యూ కేసులు అత్యధికంగా వస్తూ ఉండటంతో ఇప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు మొదలయ్యాయి. వర్షాకాలం మొదలు కావడంతో వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. వైరల్ ఫీవర్ తో పాటు డెంగ్యూ ఇతర వ్యాధులు వ్యాపిస్తున్నాయి. దీంతో రోగులు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. వైద్యుల ద్వారా చికిత్స పొందుతున్నారు. వానాకాలం ఆరంభం కావటం, దోమలు కూడా పెరగటం వల్ల ఈ వ్యాధులు పెరుగుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. డెంగ్యూ ఇతర వ్యాధులకు సంబంధించి పాఠశాలతో పాటు ఆయా గ్రామాల పరిధిలో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు. జిల్లాలో వర్షాలు ఆరంభమైనప్పటి నుంచి వ్యాధుల తీవ్రత క్రమేపీ పెరుగుతోంది. దోమలతో పాటు పరిసరాల్లో తగిన వాతావరణం లేకపోవడం వల్ల వ్యాధుల తీవ్రత ఎక్కువగా అవుతుంది. దగ్గు, జ్వరం, విరోచనాలతో పాటు ఇతర వ్యాధులు వస్తూ ఉండటంతో ఎక్కువ మంది ఆసుపత్రులకు వస్తున్నారు. జిల్లాలో డెంగ్యూకు సంబంధించిన కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 134 వరకు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ కేసులు బయటపడటంతో సంబంధిత పీహెచ్పీల వారీగా ఎక్కువగా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఉన్న అన్ని పీహెచ్సీల పరిధిలో వీటికి సంబంధించిన చికిత్స అందిస్తున్నారు. జ్వరాలకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కూడా గత కొన్ని రోజులుగా ఓపీ పెరిగింది. ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. జిల్లాలోనే వారే కాకుండా కామారెడ్డి, నిర్మల్ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన రోగులు కూడా వస్తున్నారు. ఈ ఆసుపత్రులలో ఓపీ పెరుగుతూ ఉండటం వల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తగిన ఏర్పాటు సైతం చేస్తున్నారు. సీరియస్ గా ఉన్న రోగులను ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే వారికి మాత్రం ఎక్కువ మొత్తంలో ఖర్చవుతోంది. జ్వరం, దగ్గు, ఇతర వ్యాధులతో వెళ్లిన వారికి వివిధ పరీక్షలను చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. సీరియస్ గా ఉందని ఆసుపత్రిలో చేర్చుకోవడంతో పాటు ₹1000 ఫీజులు తీసుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో వ్యాధుల తీవ్రత పెరుగుతూ ఉండటంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అందుబాటులో ఉన్న పీహెచ్సీలలో వైద్య సేవలు అందించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని కనీస మౌలిక వసతులు కల్పిస్తున్నామని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ అన్నారు. ఎలాంటి అవసరానికి అయినా ప్రభుత్వ ఆసుపత్రికి సంప్రదిస్తే వైద్య సేవలకు నిరంతరంగా అందించేందుకు తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆమె చెప్పారు.